ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఎక్కువ అప్డేట్స్ అయితే లెవ్వు ఈ వీడియోలో. సో, అయినా సరే మీకోసం వీడియో జేసినాను. సో, రేపటి రా ఉంది. రాలో ఒక ఇంట్రెస్టింగ్‌ది అడ్వర్టైజ్ జేసినారు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫస్ట్‌గా రేపటి రా ప్రివ్యూ గురించి మాట్లాడితే, సో, రేపటి రాలో మన ఉబా ఫెమి ఓపెన్ ఛాలెంజెస్ కంటిన్యూ చేస్తారంట. ఎవరో ఒక సూపర్ స్టార్ వచ్చి ఒబా ఫెమికి ఛాలెంజ్ చేస్తారు. మ్యాచ్ జరుగుతది. మరి ఎవరైతే మంచిగుంటది ఒబా ఫెమికి. సో, ఛాలెంజెస్ అంటే ఏదో నార్మల్‌గా ఉండొద్దు. ఇప్పుడు మొన్న జూసినాం. ఓపెన్ ఛాలెంజ్ జేషిండు. ఓటీస్ వచ్చిండు. ఓటీస్ వచ్చి ఫైట్ జేషిండు. ఆ మ్యాచ్ తొందరగానే ఎండ్ అయింది. బట్ ఈసారి అలా గాకుండా కొంచెం లాంగ్ ఫ్యూడ్ చూపిస్తే మంచిగుంటదన్నట్టుగా అనిపిస్తుంది. సో, చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. షీమస్‌ని రిటర్న్ చేపించొచ్చు. అండ్ రూసోవ్‌తో మంచిగా చూపించొచ్చు. బట్ రూసోవ్‌తో ఆల్రెడీ అయిపోయిందనుకోండి. అండ్ ఇంకా వేరే వేరే సూపర్ స్టార్స్ ఉన్నారు. సో, వాళ్ళతో చూపించాలి. ఒక లాంగ్ టర్మ్ స్టోరీ చూపించాలన్నట్టుగా అంటున్నారు. బట్ చూద్దాం. ఏదేమున్నా మనకి రేపటి రాలో తెలుస్తది. సో, ఒక్కసారి మాత్రమే ఫైట్ చేస్తారా ఆ సూపర్ స్టార్‌తో? మళ్ళీ మళ్ళీ ఫైట్ చేస్తాడా అనేది ఇగ రేపటి రాలో తెలుస్తది. నాకైతే ఈ ఓపెన్ ఛాలెంజెస్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో, అది స్మాక్ డౌన్‌లో చూసినాం. సో, బోర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒబా ఫెమి చేస్తున్నాడు. సో, అది మ్యాచెస్ బాగుంటే పర్లేదు. బట్ అలా తొందరగా ఎండ్ అవుతే అంత ఇంట్రెస్ట్ ఏముండదు. అంత ఇంపాక్ట్ కూడా ఏమి అనిపించదు. సో, అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆస్కా గురించి. సో, ఆస్కా ఇప్పుడు రిటైర్ అయిందంటే చాలామంది బ్యాక్ స్టేజ్‌లో కూడా నమ్మట్లేదు. అండ్ ఎవ్వరికీ ఐడియా లేకుండేనంట. సో, ఇప్పుడు ఏదో ఒక స్టోరీ లైన్ ఇప్పుడు నువ్వు రిటైర్మెంట్ అవుతావని ఏదో ఒక హింట్ ఇస్తే, టీజ్ ఇస్తే ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే కొంచెం మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు. బట్ ఇక్కడ ఏం జరగలేదు. మంచి స్టోరీ చూపించినారు. ఆస్కా, కైరీ సేన్, ఇయోస్కై మధ్యలో. బట్ ఉన్నట్టుండి కైరీ సేన్ పోయింది. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఆస్కా రిటైర్ అయిపోయింది. సో, చాలామంది బ్యాక్ స్టేజ్‌లో కూడా ఎవరు నమ్మట్లేదంట. అండ్ దానికి ఇంకో రీజన్ ఏంది అంటే 2024 సమ్మర్ టైమ్‌లో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా ఆస్కా అప్డేట్ వచ్చిండే. సో, ఇప్పుడు 2024 సమ్మర్ టైమ్ అంటే ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ డీల్ అది. నార్మల్‌గా ఒక సంవత్సరం గాదు. సో, ఒక లాంగ్ టర్మ్ డీల్ సైన్ చేసినట్టుగా అప్డేట్ వచ్చిండే. సో, ఇప్పుడు ఆ లాంగ్ టర్మ్ డీల్ అంటే దాదాపుగా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసినారు చాలామంది. బట్ ఇప్పుడున్నట్టుండి ఆస్కా రిటైర్ అయిపోయింది. సో, ఇది సెమీ రిటైర్మెంట్ అంటున్నారు. కొందరిగా రిటైర్మెంట్ అయిపోయింది, తీసుకుంది అంటున్నారు. సో, ఏదేమున్నా ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుందే బెస్ట్ అనిపిస్తది నాకు గూడా. సో, అంతగా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఏం లేదు. వాళ్ళేం గూడా చూపించట్లేదు. అండ్ ఏజే స్టైల్స్ గూడా దీని గురించి మాట్లాడినారు. ఆస్కా ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అవుతదన్నట్టుగా చెప్పినారు. చూద్దాం మరి హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తారా ఆస్కాని? అండ్ నెక్స్ట్ సీఎం పంక్ గూడా రేపటి రా కోసం అడ్వర్టైజ్ అయితే ఉన్నాడు. సీఎం పంక్ కూడా రేపటి రాలో రావచ్చు. అండ్ ఇంకొకటి విజన్ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ జో హెన్రీ మధ్య 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉందన్నమాట రేపటి రాలో. సో, ఇది కంపల్సరీగా జరుగుతది. అండ్ మరి సెత్ రాలిన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాడా ఈ మ్యాచ్‌లో అనేది రేపటి రాలో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సెత్ రాలిన్స్ అయితే చెప్పిండు నాకు విజన్ టీమ్‌తో ఇంకా ఎండ్ అవ్వలేదు అని. చూద్దాం మరి సెత్ రాలిన్స్ రేపు వచ్చి మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతే సో, మేబీ ఆ ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ అవుతది. లేదంటే వేరే ఫ్రెష్ ఫ్యూడ్ అయినా సెత్ రాలిన్స్‌కి ఇవ్వచ్చు. ఫ్రెష్ ఫ్యూడ్ అంటే ఏముండదు. దాదాపు ఈళ్ళతోనే పెడితే మంచిగుంటది. ఆ రివెంజ్ అనేది పర్ఫెక్ట్‌గా లేదు. సో, సెత్ రాలిన్స్ రిటర్న్ చేస్తాడు అనేటప్పుడు ఆయన బ్రాన్ బ్రేకర్ ఇంజ్యూరీ నుండి రిటర్న్ అవుతాడన్నప్పుడు మనకెంత ఇంట్రెస్ట్ ఉండేనో ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. సో, సెత్ రాలిన్స్ మాస్క్ మ్యాన్‌లని తీసుకొచ్చినాడు. ఆ మాస్క్ మ్యాన్ టైప్‌లోనే మన బ్రాన్ బ్రేకర్ కూడా రిటర్న్ చేస్తాడు. సో, ఏదో సంథింగ్ ఏదో పెద్ద స్టోరీ లైన్ ఉంది. సో, లాంగ్ టర్మ్‌గా తీసుకెళ్తారన్నట్టుగా ఉండే. బట్ ఇప్పుడు చూస్తే అదేం లేదన్నట్టుగా అనిపిస్తుంది. సో, మరి దాన్ని కంటిన్యూ చేస్తారా? చేయరా? అన్నది రేపటి రాలో తెలుస్తది. అండ్ అంతే కాకుండా రేపటి రాలో పేజ్ అండ్ బ్రీ బెల్లా కూడా వస్తున్నారు. సో, జడ్జిమెంట్ డేతో సెగ్మెంటా లేదంటే మ్యాచ్ ఏమైనా కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు. అండ్ అంతే కాకుండా మన రోమన్ రెయిన్స్ ఎక్నాలెడ్జ్‌మెంట్ సెరమనీ ఉంది. సో, ఎక్నాలెడ్జ్‌మెంట్ సెరమనీ ఉందన్నమాట రేపటి రాలో. మన జేకబ్ ఫాటు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాడు. అఫీషియల్‌గా పార్ట్ అవ్వబోతున్నాడు జేకబ్ ఫాటు. మరి రోమన్ రెయిన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తాడా? రోమన్ రెయిన్స్ ఎక్స్‌క్యూజ్ చేస్తాడా? అంతలా అటాక్ చేసినాడు. సో, కూడా ఎక్నాలెడ్జ్ చేయడం కూడా కష్టమే. అటు రోమన్ రెయిన్స్ కూడా ఎక్స్‌క్యూజ్ చేయడం కష్టమే అనిపిస్తుంది. సో, ఒకవేళ సో, ఇగ జేకబ్ ఫాటు ఎక్నాలెడ్జ్ చేస్తే మేబీ రోమన్ రెయిన్స్ క్షమించినా క్షమించొచ్చు. లేదంటే మళ్ళొకసారి జేకబ్ ఫాటుయే రోమన్ రెయిన్స్ పైన అటాక్ చేయొచ్చు. సో, మళ్ళీ ఫ్యూడ్ కంటిన్యూ అయినా అవ్వచ్చు. సో, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. డైరెక్ట్‌గా ఉన్నట్టుండి ఒకేసారి ఎక్నాలెడ్జ్‌మెంట్ సెరమనీ అనేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, బ్లడ్ లైన్ సెగ్మెంట్స్ జరిగితే మనకొక ప్యూర్ సినిమా చూసినట్టుగా అనిపిస్తది. సో, చూద్దాం రేపు గూడా అదే ఎక్స్‌పెక్ట్ చేద్దాం.
సో ఏం చేస్తాడు, ఏమవుతుంది అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఊసోస్ ఏమైనా వస్తారా, ఊసోస్ రోమన్ రైన్స్ సైడ్ నిల్చుంటారా, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. రేపటి రా ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ సినా క్లాసిక్. సో చాలా మందికి నచ్చలేదు అసలు, ఏంది ఎన్ఎక్స్టీ వర్సెస్ మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ ఫైట్ చేయాల్సి ఏంది, అండ్ మళ్ళా కొత్త ఛాంపియన్షిప్ ని తీసుకురావడం ఏంది, సో ఇప్పుడు ఇదంతా ఎందుకు, అండ్ ఉన్న ఛాంపియన్షిప్లే ఎక్కువగా డిఫెండ్ చేయడానికి టైం సరిపోతలేదు, వాళ్ళకి డిఫెండ్ చేయనియట్లేదు. సో ఇప్పుడు కొత్త ఛాంపియన్షిప్ ఎందుకు అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. సో చాలా మందికి ఉంది, దానిపైన పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతున్నారు. సో దీని గురించే జాన్ సినా మాట్లాడినాడు. సో జాన్ సినా మాటలు చూస్తే జాన్ సినాకి కూడా అర్థమైనట్టుంది అసలు ఇదంతా వర్కౌట్ కాదు అని. బట్ ఏమన్నారంటే, సో చూడండి ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, సో ఎన్ని రోజులు ఉన్నా సరే ఒక కొత్త సూపర్ స్టార్స్ని, ఇప్పుడు నా రెజ్లింగ్ టైం అయిపోయింది, సో నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఏదైనా చేయాలి, సో కొత్త సూపర్ స్టార్స్కి తీసుకురావడానికి నేను ఇది ట్రై చేస్తున్నాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు కానీ సో ఇది కంటిన్యూగా జరుగుతుంది. కొంతమంది సూపర్ స్టార్స్నైనా, కొత్త సూపర్ స్టార్స్ని బయటకు తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశం అన్నట్టుగా మన జాన్ సినా మాట్లాడిండు. చూద్దాం మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ చేయకుంటే బాగుండు. ఏంది ఇప్పుడు జాన్ సినా హిస్టరీ మేకింగ్ న్యూస్ అని చెప్పి సోషల్ మీడియాలో బ్యాక్లాష్లో వచ్చి డైరెక్ట్గా అనౌన్స్ చేసేసరికి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, ఫౌండేషన్ మారిపోతుంది అనేసరికి, బట్ అక్కడ ఏంటంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, ఏదో జరగబోతుంది. ఇదే మన జాన్ సినా ఏ న్యూస్ ఇవ్వకుండా, సోషల్ మీడియాలో ఏది రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా బ్యాక్లాష్లో వచ్చి అనౌన్స్ చేస్తే సర్ప్రైజ్గా ఉండేది. నెక్స్ట్ వర్సెస్ మెయిన్ రోస్టరా, ఏదో కొత్త ఛాంపియన్షిప్, ఓకే ఇది బాగానే ఉంటుంది, వర్కౌట్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ ఫ్యాన్స్లో వచ్చేది. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఇప్పుడు లేదు కాబట్టి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. ఈ న్యూస్నే వాళ్ళు డైరెక్ట్గా సర్ప్రైజ్గా తీసుకొస్తే కొంచెం బెటర్ ఉండేది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రైన్స్ టైటిల్ రెయిన్ గురించి. సో రోమన్ రైన్స్ రెస్ల్మేనియాలో ఛాంపియన్షిప్ని గెలిచిన 20 రోజులకే తన ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేశారు. సో చాలామంది పార్ట్ టైమర్ సూపర్ స్టార్, చాలామంది రోమన్ రైన్స్ తన టైటిల్ని డిఫెండ్ చేయడు, అండ్ రోమన్ రైన్స్ తన మ్యాచెస్లో తన ఓన్గా గెలవలేడు, ఊసోస్ వస్తేనే రోమన్ రైన్స్ గెలుస్తాడు లేకపోతే గెలవడు అన్నట్టుగా చాలామంది కంప్లైంట్ చేసిండే. అండ్ ఒకే ఒక్క మ్యాచ్తో అందరికీ సమాధానం చెప్పేసిండు. సో రోమన్ రైన్స్ కంటిన్యూగా రాలో వచ్చేసిండు, రోమన్ రైన్స్ రెస్ల్మేనియాలో ఎవరు హెల్ప్ లేకుండా గెలిచిండు, అండ్ రోమన్ రైన్స్ తన టైటిల్ని డిఫెండ్ చేసిండు విత్ ఇన్ 20 daysలో. అండ్ రోమన్ రైన్స్ ఆ మ్యాచ్లో కూడా తన టైటిల్ని డిఫెండ్ చేసినప్పుడు కూడా ఎవరి హెల్ప్ లేకుండానే ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్తో అండ్ సీఎం పంక్తో కంపేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్. కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ని గెలిచిన 44 రోజులకి డిఫెండ్ చేసిండు, అంటే రీసెంట్గా గెలిచిన ఛాంపియన్షిప్కి. అండ్ సీఎం పంక్ ఏమో 2 నెలలకి చేసిండు, అండ్ రోమన్ రైన్స్ ఏమో జస్ట్ 20 daysకి తన టైటిల్ని డిఫెండ్ చేసిండు అన్నట్టుగా. సో ఇక నుండి రోమన్ రైన్స్ని పార్ట్ టైమర్గా తన టైటిల్ని డిఫెండ్ చేయడు, టైటిల్ని తన దగ్గరనే పెట్టుకుంటాడు అనేది ఏం మాట్లాడద్దు అన్నట్టుగా రోమన్ రైన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక వాయిస్ అనేది రేజ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి మళ్ళీ ఎప్పుడు టైటిల్ని డిఫెండ్ చేస్తాడు. క్లాష్ ఇన్ ఇటలీలో రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు, అక్కడ కూడా మేబీ డిఫెండ్ చేయొచ్చు. మరి అది ఎవరితో, జాకబ్ ఫాటుతోనేనా లేదంటే వేరే సూపర్ స్టార్తోనా అనేది రేపటి రాలో తెలుస్తుంది. జాకబ్ అక్నాలెడ్జ్ చేస్తే ఓకే, లేదంటే రీమ్యాచ్ జరుగుతుంది.